హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే రాయదుర్గంలో ఉండే జననీ ఫాస్ట్ ఫుడ్. సో ఎగ్జాక్ట్గా పార్క్కి అపోజిట్ వస్తుందన్నమాట. సో దీని అడ్రస్ లింక్ నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఇక్కడ వెళ్ళి చికెన్ లాలీపాప్ని ట్రై చేసాను అనమాట. ఆ చికెన్ లాలీపాప్ ఏ రకంగా ప్రిపేర్ చేస్తారన్నది కూడా నేను చూపిస్తున్నాను, చూడండి. ఏం లేదు, కార్న్ ఫ్లోరు. సో ఈ చికెన్ వింగ్స్ ఉన్నాయి చూడు, చికెన్ వింగ్స్కి కొంచెం కార్న్ ఫ్లోరు, అంతకన్నా ముందు జింజర్ గార్లిక్ పేస్ట్, మరి ఆ తర్వాత కారం అంతా ఇచ్చేసి ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నారు అనమాట. సో యాడ్ చేసి ఇది కంపల్సరీ కార్న్ ఫ్లోర్ అనేది మీకు గోబీ చేయడానికి లేదా ఇంకా కొన్ని ఐటమ్స్ చేయడానికి, స్పైసీ ఐటమ్స్ చేయడానికి యూస్ చేస్తారని ఆయన చెప్తున్నాడు అనమాట. సో అదే చూడండి, ఆయన కార్న్ ఫ్లోర్ ఏ రకంగా కలుపుతున్నాడని. మళ్ళీ దానికి కొంచెం ఆయిల్ ఏమో కలుపుతున్నారు. ఇప్పుడు ఫైనల్గా ఏం చేస్తున్నారంటే, ఫైనల్గా కారము అంతా కలిపిండేది ఇప్పుడు నూనెలో వేడి చేస్తున్నారు అనమాట. సో బాగా వేడి చేసినాక ఇది ఫస్ట్ రోస్ట్ అనమాట. సో ఫస్ట్ రోస్ట్ అయిపోయిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే మరి 2 times రోస్ట్ చేస్తారంట. ఇంకో సెకండ్ టైం ఏం చేస్తారంటే కొంచెము నూగులు అంతా యాడ్ చేసి రుచికి కొంచెం బాగా తినేకి బాగా టేస్ట్ వచ్చేటట్లా నూగులు అంతా యాడ్ చేస్తారు. ఇది డబల్ రోస్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు చూడండి, బాగా ప్రిపేర్ అయిందనమాట ఇక్కడ చికెన్ లాలీపాప్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి కరేపాకు మళ్ళీ మిర్చి మిక్స్ చేసుకునేటటువంటి ఆయిల్లో వేడి చేస్తున్నారు అనమాట, దీనిపైన యాడ్ చేయడానికి. అది కూడా బాగా టేస్ట్ అవుతుందని వాళ్ళు బాగా వేడి చేస్తున్నారు చూడండి. సో ఇది మీ అడిషనల్, మీరు ఇంట్లో చేసుకోవాలంటే మీరు కూడా చేసుకోవచ్చు. ఇంతవరకు అంటే చికెన్ లాలీపాప్ ఇంతవరకు అయితే చేసే విధానం అయితే మీకు క్లియర్గా చెప్పినాను. సో మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసుకోండి. సో మళ్ళీ రాయదుర్గం ఉండే వాళ్ళైతే దయచేసి ఒకసారి ఇక్కడ వచ్చి మీరు తినండి, బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలి అనుకునేది అయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.